జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా నాకు తల పగిలిపోతుందమ్మా. గిదేం అర్థం కాకనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చి చెక్ చేసుకున్నా. ఏం తేలింది? గదేందో ప్రెగ్నెన్సీ లేదనే వచ్చింది. గందుకే నిన్నటి సంధి పానం ఆగమాగమైతుంది. టెస్ట్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ లేదు. అయినా డాక్టర్ అలా ఎందుకు చెప్పింది? గదే తెలియదంటున్నా కదా. నేనే చెప్పించాను. అమ్మా అవును, నీ దగ్గరకొచ్చిన డాక్టర్తో నీకు ప్రెగ్నెన్సీ ఉందని నేనే చెప్పించాను. ఎట్లమ్మా? సామ్రాట్ గారు చెప్పండి. షూర్, ఒకరిద్దరు పేషెంట్స్ ఉన్నారు సామ్రాట్ గారు, వాళ్ళని చూసొస్తాను. డాక్టర్ గారు, సామ్రాట్ అంటే? అదేనమ్మా, సామ్రాట్ టెక్స్టైల్స్ ఓనర్. మా అల్లుడు గారి డాక్టర్ గారు. ఓహో అవునా? అవును, ఏంటంట మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు? మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, బేబీకి గ్రోత్ లేదంట, ఒకసారి చెక్ చేయడానికి రమ్మంటున్నారు. డాక్టర్ గారు, అసలు నా కూతురు శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు, మీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్క సాయం చెయ్యండి. ఏంటమ్మా ఇదంతా? లేని కడుపుని ఉన్నట్టుగా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏం చేయమంటారు డాక్టర్ గారు? మా పియ్యపురాలు చేసిన ఘనకార్యం ఇదంతా. ఇది కరెక్ట్ కాదు కమల గారు. తెలుసు డాక్టర్ గారు, కానీ మా చేతుల్లో లేకుండా పోయింది. అందుకే మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా బిడ్డకి ఆ కడుపేదో ఉంది అని చెప్పండి, దాని కాపురం నిలబడుతుంది. ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్. అమ్మా అంటే నాకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు చెప్పమని డాక్టర్కి నువ్వే చెప్పి పంపినావా? అవును, ఆ సమయానికి డాక్టర్ దగ్గర నేనున్నాను కాబట్టి బ్రతిమలాడుకున్నాను, అలా చెప్పించగలిగాను. లేదంటే ఏమై ఉండేది? కమలా, ఆ డాక్టర్ని పంపించింది నువ్వా? నేనేం పంపలేదు వదిన గారు. డాక్టర్ ఇక్కడికి వస్తుందని తెలిసి నా బిడ్డ జీవితాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ని వేడుకున్నాను. అందుకే మాకు అనుకూలంగా లేని కడుపుని ఉన్నట్టు అల్లుడు గారి ముందు చెప్పగలిగింది ఆ డాక్టర్. లేకపోతే ఏంటి కమలా, మాటి మాటికి వేరు చేసి మాట్లాడుతున్నావు? మరి ఏం చేయను వదిన గారు? మీకు అనుకూలమైనట్టు ఆ క్షణం తప్పించుకోవడానికి ఆ రోజు అబద్ధం చెప్పారు. నా కూతురికి లేని కడుపుని అంటగట్టారు. అది అబద్ధం అని చెప్పలేక, నిజాన్ని దాచలేక నా కూతురు విలువెల్లాడాల్సి వస్తోంది. దీనికి కారణం మీరు కదా? ఎందుకు కమలా గతాన్ని తవ్వడం? అప్పుడున్న పరిస్థితిలో అలా జరిగిపోయింది. నేనేం కావాలని చెప్పానా ఏంటి? అప్పుడు తప్పలేదు, అంతే. ఇప్పుడు ఏదో సమయానికి నువ్వు డాక్టర్ దగ్గర ఉన్నావు కాబట్టి ఏదో డాక్టర్తో అలా చెప్పించగలిగావు. అంత మాత్రానికి మమ్మల్ని ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావు. మిమ్మల్ని ఉద్ధరించేంత తాహత లేదు. ప్రతిసారి అల్లుడు గారికి అనుమానం రాకుండా కాపాడే అవకాశం కూడా ఉండదు. అదొక్కతే మోస్తోందా అబద్ధం? నేను మోస్తున్నాను కదా, నేను చచ్చేంత టెన్షన్ పడుతున్నాను. అలాగని నీ ఇంటికొచ్చి చెప్పుకున్నావా ఏంటి? అబద్ధమో నిజమో మేమే కదా మోస్తున్నాం, కష్టమో నష్టమో మేమే కదా అనుభవిస్తున్నాం. నీకెందుకు ఆ నొప్పి? ఏం మాట్లాడుతున్నారు వదిన గారు? అంత నిర్లక్ష్యంగా ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మా ఏంటిది? ఇప్పటికి లొల్లింది రాగా నింటాడమ్మా. మీ అమ్మకి అలవాటేగా ఇలా ఇంటి మీదకొచ్చి నా మీద పడిపోవడం. ఏదో ప్రపంచం నాశనం అయిపోయినంత హైరాణ పడిపోతోంది. శ్రీవల్లి, నేను నీ తల్లిని.
నాకున్న బాధ మీ అత్తగారికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఒడ్డు నుండి మాట్లాడుతోంది. కానీ నువ్వు మాత్రం నడి సముద్రంలో ఉన్నావమ్మా. నా మాట విని ఏదో ఒక సమయంలో అల్లుడు గారికి అసలు విషయం చెప్పు. లేదంటే దినదిన గండంగా బ్రతకాల్సి వస్తుంది. గట్ల కాదమ్మా. శ్రీవల్లి, నీకు నువ్వుగా నిజం చెప్తే అల్లుడు గారికి నీ మీద కనీసం జాలైనా ఉంటుంది. అల్లుడు గారు తనకు తానుగా తెలుసుకుంటే భరించలేరు, నిన్ను క్షమించలేరు. అర్థం చేసుకో తల్లి. విన్నావా మీ అమ్మ ఏం చెప్పి వెళ్తోందో? మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉందత్తమ్మా. అంటే ఏంటే, వాడికి నిజం చెప్పేస్తావా? గంత ధైర్యమే ఉంటే నా పరిస్థితి గిట్లెందుకుండేదత్తమ్మా. హలో మేడం, నేను గజాని. చెప్పు, ఏంటి విషయం? హలో హలో వినబడుతుందా? మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. నాకు వినబడుతుంది, చెప్పు. మేడం, సామ్రాట్ వైఫ్ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ తెలిసింది మేడం. ఏంటి? శ్రీవల్లికి? హలో 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 మేడం. హలో గజ, శ్రీవల్లి గురించి ఏదో చెప్తున్నావు, ఏంటి? మేడం, శ్రీవల్లి కడుపు అబద్ధం మేడం. హలో, నువ్వేదో చెప్తున్నావు. సిగ్నల్ లేనట్టుంది నీ దగ్గర. మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. హలో గజ, ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.